వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. మనము మన ఫ్రెండ్స్తో రీసెంట్గా ఎప్పుడు కలిసాం? అంటే ఎలాంటి అకేషన్లో కలిసాం? ఫ్రెండ్స్ అంటే ఒకరు ఇద్దరు అనట్లేదు, ఒక గ్రూప్, ఒక సమూహం. మోస్ట్లీ ఎలాంటి అకేషన్లో కలిసి ఉంటామంటే మోస్ట్లీ ఇట్ వుడ్ బి ఒక ఎంటర్టైన్మెంట్ అకేషన్ అయి ఉంటుంది. ఒక మూవీనో, లేకపోతే ఒక క్రికెట్ మ్యాచో, లేకపోతే ఎవరో ఫంక్షనో, ఏదైనా ఫంక్షనో. అవునా? ఇలాంటి అకేషన్స్లోనే మనం కలిసి ఉండొచ్చు. లేకపోతే ఒక రీయూనియన్, లేకపోతే ఒక మందు సిట్టింగ్, అంతే కదా. ఈ ఐదారు దాటి ఈ ఐదారు ఆప్షన్స్ దాటి మనం ఎప్పుడైనా కలిసామా? అంటే అవసరం ఏముందిరా బాబు అంట మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అవసరం ఏముందన్న. ఇంకా ఈ అకేషన్స్ కాకుండా ఇంకా వేరే అకేషన్స్ లో మనం కలవాల్సిన అవసరం ఏముంది అనేది అందరి ప్రశ్ననే కదా. కరెక్టే. ఇదే ఇదే మైండ్ సెట్ ఇదే మైండ్ సెట్ మన ప్రజల్లో తరతరాలుగా నాటుతున్నారు ఈ గవర్నమెంట్. ఎట్లనో చెప్తా. మీకు ఇది తెలుసు కదండి, రోమ్ కానీ గ్రీస్ కానీ ఆ కొలోజియమ్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఒకప్పుడంట వీళ్ళు ప్రజలు రాజుల మీద తిరగబడకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళంట అంటే ఇలాంటి యుద్ధాలు పెట్టేవాళ్ళు. యుద్ధాలు లేకపోతే మనిషిని మనిషి చంపుకోవడం, నరుక్కోవడము, కొట్లాటలు ఉంటాయి కదా. ఆ కొలోజియంలో అందరు అరుస్తూ ఉంటారు. ఆ సినిమాలు ఉంటుంది కదా, గ్లేడియేటర్ అలాంటి మూవీస్. లేకపోతే ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్ లో చూడండి, స్పార్టకస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఆ, సో ఇలాంటి అన్ని కొలోజియమ్స్ అంటే రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, రాజులు ఇన్ ద సెన్స్ పాలకులు. వాళ్ళ ఏంటంటే ఎప్పుడైనా కానీ ప్రజలకి ఆలోచించే శక్తిని ఇవ్వద్దు, వాళ్ళకి టైం కూడా ఇవ్వద్దు అనేది మెయిన్ కాన్సెప్ట్. మరి అట్లా ఇవ్వద్దు అంటే ఏం చేయాలి? దే హ్యావ్ టు బి ప్రొవైడెడ్ విత్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్. దే హ్యావ్ టు బి ప్రొవైడెడ్ విత్ ఫుడ్, ఫ్రీ ఫుడ్. మళ్ళీ ఎంత ఫ్రీ ఫుడ్ అంటే వాడేమో ఆ ఫుడ్తో ఆడు మనిషి చచ్చిపోడు, అట్లా అని చెప్పి దర్జాగా కూడా బతకలేడు. రెండు మధ్యలో ఉంటాడు అనమాట, జస్ట్ సర్వైవల్. ఇప్పుడు చూస్తున్నాం కదా మనకి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఫ్రీ రేషన్ కానీ, ఫ్రీ పథకాలు కానీ, ఆ ఫ్రీ పథకాలు చాలా తక్కువ ఉంటుంది మనకు తెలుసు. అది అటు అటు కొనాకి ఉండదు. నైదర్ దిస్ ఎండ్ నైదర్ ఇట్ విల్ మీట్, కంప్లీట్గా జీరో ఉండదు. అట్లా అని చెప్పి దాంతో మనం బతకగలుగుతామా అంటే బతకలేము. ఫుల్గా దర్జా కూడా బతకలేము, కొంచెం ఎంతో ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే అప్పటి నుండి ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. మనం ఇంకా అదే మైండ్ సెట్లో ఉన్నాం. అంటే నేను ఇది అంత ఎందుకు చెప్పినా అంటే, ఈరోజు మధ్యాహ్నం నేను ఒక వీడియో చేసిన కదా. ఒక వీడియోలో టీజీపీఎస్సీ గురించి మాట్లాడుతూ ఇదంతా అయిపోయిన తర్వాత చాలా కామెంట్స్ వచ్చినాయి. అన్న మనము బయటకు వచ్చి కొట్లాడాలి, మనం పోరాడాలి, మనం ఫైట్ చేయాలి అని అందరు అంటున్నారు. దానికే ఈ సమాధానం. మనం అసలు లాస్ట్ టైం ఎప్పుడు కలిసినాము? ఒక ఒక సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి ఎప్పుడు కలిసినామండి మనం? మీరు చెప్పండి ఒకసారి. అందుకోసమే ఇది అడిగిన నేను ఇందాక ఫస్ట్ వీడియో స్టార్టింగే నా క్వశ్చన్ అదే ఉండింది. ఒక సొసైటీలో ఒక ఇష్యూ గురించి మనం ఎప్పుడు కలిసాము? కలవలేదు. మనం కలిసిందంతా కూడా ఈ ఐపీఎల్ మ్యాచ్ల కోసం, ఫ్రైడే సాటర్డే వస్తే మంద ఆడడానికి కోసము, లేకపోతే పండగ పబ్బాలు వస్తే తీన్మార్ ఆడడానికి, మంద తినడానికి, మటన్ తినడానికి, మొక్క తినడానికి, ఎగరడానికి తప్ప ఇంకా ఏ ఒక్క అకేషన్ కూడా మనం కలవలేదు. మనం మాట్లాడలేదు. ఇక ఎట్లా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి? ప్రాబ్లమ్ సాల్వ్ కావు కదా. గవర్నమెంట్కి ఇది చాలా చాలా క్లియర్గా తెలుసు. గవర్నమెంట్ ట్రైస్ టు డూ ఈస్, అది ప్రజలందరినీ ఒక దగ్గరికి రానివ్వదు. ఇట్ విల్ ట్రై టు సీ. ఈ గవర్నమెంట్ కాదు, నేను ఇండియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే జనరల్గా ఐఎమ్ జనరల్లీ సేయింగ్ దిస్ వీడియో. ఒక గవర్నమెంట్ ఎట్లా థింక్ చేస్తారంటే, ఒక పాలిటిషియన్ ఎట్లా థింక్ చేస్తారంటే, ప్రజలు ఎప్పుడు కూడా ఆ, వాళ్ళకి ఈ ఎంటర్టైన్మెంట్ కానీ, ఈ ఆల్కహాల్ కానీ లేదనుకో. ఇమాజిన్ చేయండి ఒకసారి, ఈ ఐపీఎల్ మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు, లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ లేవు అనుకుందాం కొన్ని రోజులు. ఈ సినిమాలు లేకపోతే ఈ మందు లేదనుకుందాం. మనం ఏం చేస్తామండి ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి జస్ట్ థింక్ ఫర్ ఎ వైల్. ఒకసారి సినిమాలు లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, సినిమాలు ఇవన్నీ ఏం లేవు, మందు ముక్క ఏం లేదు.
ఏం చేస్తాం? ఒక 2 రోజులు బాధపడతాం, 3 రోజులు, వారం, 10 రోజుల తర్వాత వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద ఇష్యూస్ ఆఫ్ ద సొసైటీ. మన మన రోజు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తాం. మన టైంని మన చుట్టుపక్కల పరిసరాలని బాగుపరచుకోవడానికి మనం టైం కేటాయిస్తాం. అవునా కాదా? మీరు ఆలోచించండి. అరే ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి, ఎన్ని ఇష్యూస్. ఇప్పుడు నేను చెప్తా. మన నార్మల్గా హైదరాబాద్లో ఒక గల్లీలో పోతుంటే ఈ ఈ గల్లీ వాడు అన్న వాడి యొక్క నల్ల కోసము ఇట్లా రోడ్ తవ్వుతాడు, ఇట్లా రోడ్ మధ్యలోకి వెళ్ళి. రోడ్ రాత్రి బాగానే ఉంటే తెల్లారి తవ్వుతాడు. తవ్వినాక ఓకే, ఆ పైప్ వేసుకుంటాడు, బాగానే ఉంటుంది. ఇక అట్లనే ఉంటుంది ఆ లైన్. అంటే ఒక ఐదరు దాన్ని ఎక్కువ అన్న పూడుస్తాడు, లేకపోతే తక్కువ అన్న పూడుస్తాడు, కానీ లెవెల్ మాత్రం చేయడు. ఇక అది అట్లనే ఉంటుంది. ఇక ఇక తరతరాలుగా ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మళ్ళీ ఆ రోడ్ పడితే కానీ ఇది చేయడు. అయితే ఆ గల్లీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అరే ఇది మనమే తిరుగుతున్నాం, పొద్దున్న లేస్తే మనమే చేసుకోవాలి. ఉహుం. మనకి ఎంతసేపు మున్సిపాలిటీ వాళ్ళు రావాలి, వాడే చేయాలి, మనకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం అని మనము వదిలేస్తాం. ఇమాజిన్ చేయండి, ఇట్లాంటి ఎవరు వాళ్ళ సందులో ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ప్రాబ్లమ్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైనేజ్ ఉంది అక్కడ, ఎత్తో లేకపోతే ఏదో సమ్ ప్రాబ్లం ఉంది. చిన్న ప్రాబ్లమే, మనిషికి 100 రూపాయలు వేసుకుంటే దాన్ని సాల్వ్ అయిపోతుంది. కానీ మనం చెయ్యం, ఎందుకంటే మనకు టైం లేదు కదా. వీఆర్ వెరీ వెరీ బిజీ విత్ వాచింగ్ క్రికెట్ మ్యాచెస్, ఐదర్ వాంటింగ్ టు హ్యావ్ ఆల్కహాల్, ఆర్ గోయింగ్ ఫర్ ఏ ట్రిప్పో, లేకపోతే ఫ్రెండ్స్తో రీయూనియన్ చేసుకుందాం తప్ప ఒక సొసైటీలో ఉన్న ఇష్యూ, సొసైటీ వదిలేద్దాం అబ్బా, పెద్ద పెద్ద సొసైటీ ఇస్ బిగ్ వర్డ్. నీ చుట్టుపక్కల ఉన్న ఇష్యూస్నే నీకు సాల్వ్ చేసుకునే టైం లేదు కదా. అండ్ అప్పుడు అడిగితే మనం ఏమంటాం, నాకెందుకు, అది నా పని. గల్లీలో నేను ఒక్కడనే ఉన్నానా, 10 ఇండ్లు ఉన్నాయి, అందరికి లేని బాధ నాకెందుకు. అందులో ఒకడు నాలాంటి వాడు ముందుకు వస్తాడు, మిగతా వాడు నాకేం అవసరం లేదబ్బా, నేనేం రాను అంటాడు. కథ నాలాంటి వాడికి కూడా మూడు పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకు నాకే మొత్తం దురద, డబ్బులు నాకేనా, నేను ఎందుకు పెట్టుకోవాలని. అట్లా ఒక్కొక్కరు వెనకకి వెళ్ళిపోతే ఉంటాం. ఇదే ఈ ఈ యాటిట్యూడే మన పొలిటీషియన్స్ కి ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఈ యాటిట్యూడ్, దిస్ ఇస్ వాట్ ఈస్ హెల్పింగ్ ద పొలిటీషియన్స్ ఆర్ ద గవర్నమెంట్స్. పబ్లిక్ ఎప్పుడు మత్తులో ఉండాలి, పబ్లిక్ ఎప్పుడు ఎంటర్టైన్మెంట్లో ఉండాలి, అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ యొక్క ఆటలు సాగుతాయి. ఇది ఒక కోణం అండి. సెకండ్ కోణం ఏంటంటే, గవర్నమెంట్ నోస్ వెరీ క్లియర్లీ దట్ పీపుల్ ఆర్ అఫ్రేడ్, స్కేర్డ్. ఇప్పుడు ఎవడో ఒక్కడు మాట్లాడింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నాలంటోడు ఎవడో ఒకడు మాట్లాడతారు సొసైటీలో. వాళ్ళకి దే నో వెరీ క్లియర్లీ వీడి నోరు ఎట్లా మూయించాలో వాళ్ళకి బాగా తెలుసు. ఒక్కడు నోరు మూయించేసినాం అనుకో, ఇక మిగతాడు ఎవడు రాడు. తెలుగులో ఉంటది కదా, సామదాన భేద దండోపాయాలు. సామదాన భేద దండోపాయాలు, ఏదో ఒక విధంగా వాడు నోరు మూయించేస్తారు. ఇక వీడు నోరు మోగించేస్తే మోస్ట్లీ భయపెడతారు, బేసికల్లీ మోస్ట్లీ భయపెడతారు. మనం మనం చూస్తాం కదా ఇప్పుడు. మన ఆయన ఎవరబ్బా, నార్త్ ఇండియన్ ఫుంగ్సుక్ వాంగ్డు, ఫుంగ్సుక్ వాంగ్డు లాంటి పర్సన్ ఎవరు ఉన్నారు కదా, ఆయనని లోపలేసారు కదా జైల్లో. ఆయన దేనికోసమో పోరాడిండు కదా. సో ఎవడన్నా మాట్లాడితే ఆయన లోపలేసేసినాం అనుకో, ఇక ఎవడు రాడు. ఇక అమ్మ వాడి పరిస్థితి అట్లా అయింది, మన పరిస్థితి ఏంది అని. ఇప్పుడు మొన్నే చూసుకుందాం, టీజీపీఎస్సీ చూసుకుందాం. ఎంతమంది మాట్లాడారండి మొన్న? ఒక గూగుల్ ఫామ్ నింపండి అంటే కూడా పబ్లిక్ నింపలేదు. ఒక సిజేఐకి లెటర్ రాయండి అంటే కూడా లెటర్స్ రాయలేదు. పోనీ ఫండింగ్ ఇవ్వండి రా అంటే ఇచ్చారు, ఫండింగ్ బాగానే ఇచ్చారు, కానీ ఇంకా చాలా మంది ఇవ్వలేదు. తెలుసు మనకు, మనకు తెలుస్తుంటుంది కదా. ఇచ్చిన వాళ్ళకి వెరీ థ్యాంక్ఫుల్, బట్ చాలా మంది ఇచ్చే స్టేజ్లో ఉండి కూడా ఇవ్వలేదు. తలుపు సాటుకెళ్ళి చూస్తారు అనమాట, కిటికీ సాటుకెళ్ళి. మనకెందుకు, కొట్లాడేటోడు కొట్లాడని, మనకేం అవసరం లేదు. వీ విల్ టేక్ ద బెనిఫిట్స్. లాభం వస్తే నేను కూడా బెనిఫిట్ తీసుకుంటా, బట్ నేను మాత్రం నేను కంట్రిబ్యూట్ చేయాలి. నాకు అట్లా చాలా మంది తెలుసండి. నేను మన లాస్ట్ 1 or 2 yearsలో కొంతమంది పీపుల్ అయితే, ఇప్పుడు ఈ 562 పీపుల్లో కొంతమంది అయితే నాతోని, మనకి ఇంకా అప్పటికి ఇంకా ఎగ్జామ్స్ కాలే, అన్న 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 అని ఫోన్ చేసింది. ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడి నా దగ్గర గైడెన్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ తోని మాట్లాడిపించి ఇట్లా చేసిన క్యాండిడేట్స్ కనీసం 562లో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన వదిలేయి, నేను ఫోన్ చేసి కాల్ చేయండి అంటే కూడా చేయలేదు. మరి వాళ్ళని ఏమనాలా? అంటే రిజల్ట్ రాకముందేమో
మా మా సైడ్ కొట్లాడిండు. రిజల్ట్ వచ్చినాక కనీసం థ్యాంక్ యూ కాదు కదా, థ్యాంక్ యూ కాదు అసలు. నేను ఫోన్ చేసి నాకు ఒకసారి చెప్పండి ఎట్లుంది మీ పరిస్థితి ఏందంటే కూడా కాల్ కూడా చేయలేదు. అంటే ఇట్లాంటి పీపుల్ ఉన్నారండి, దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ప్రాబ్లమ్ మనలో ఉంది కదా. ఇలాంటి పీపుల్ ఏమి, వాట్ కెన్ దే డూ టు సొసైటీ? ఒక సైడ్ ప్రజలు మనకు అదే ఇదే చెప్తున్నా కదా, దీస్ ఆర్ ఆల్, అంటే ఇవన్నీ కూడా మనలో ఉన్న లక్షణాలే. ఈ లక్షణాలతో హౌ కెన్ వి మూవ్ ఫార్వర్డ్? డబ్బులు ఇవ్వలేదు, కొట్లాడలేదు, ముందుకు రాలేదు. ఆ, ఇదంతా టీజీపీఎస్సీ పరంగా. బట్ మనకు సొసైటల్ ఇష్యూస్ చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆల్కహాల్. ఎప్పుడైనా ఏ సీఎం అయినా, ఏ మినిస్టర్ అయినా, అరే ఎందుకురా అంతంత ఆల్కహాల్ తాగుతారు? సొసైటీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం దానికి రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్. క్రైమ్కి వెనుక మూలమే ఆల్కహాల్. మీరు ఏదైనా చూసుకోండి క్రైమ్. మరి ఇంతవరకు ఒక్క సీఎం అన్నా, ఒక్క ఎమ్మెల్యే అన్నా చెప్పిండా ప్రజలారా ఓకే మేము అమ్ముతాం ఆల్కహాల్, మాకు రెవెన్యూ వస్తుంది, దీని మీద ట్యాక్సులు వస్తాయి, కానీ మీరు తాగకండి, మీరు అన్యాయం అయిపోతారు, ఒక్కసారని చెప్పిర్రా అండి? మన భారతదేశ ప్రధానమంత్రి కూడా చెప్పలేదు. మళ్ళీ మనమేమో ఇంత హిందుత్వ కంట్రీ, ఇంత ఇట్లా అంటాము, ఈ విధంగా మాట్లాడతాం, కానీ ఒక్కసారన్నా ఎందుకు ఈ ప్రధానమంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రులు కానీ ఎందుకు ప్రజలకు చెప్పరు అనేది నా క్వశ్చన్. మనకు అర్థం కాదు. మనకు ఒక్కసారని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ, కరోనా టైంలో కేసీఆర్ గారు చికెన్ మొత్తం పడిపోయింది. చికెన్ రేట్ మొత్తం పడిపోతే 50 రూపాయలకి వచ్చింది కిలో. పబ్లిక్ కోళ్ళు ఫ్రీ ఇచ్చేసారు బయట. ఆయన ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండండి, ఒకటే ఒక స్టేట్మెంట్. చికెన్ తింటే తాకత్ పెరుగుతుంది అన్నాడు అంతే. ఒకటే డైలాగ్, మీకు గుర్తుండి ఉంటుంది 2020లో. చికెన్ తింటే తాకత్ పెరుగుతుంది అన్నాడు అంతే. తెల్లారి నుంచి మళ్ళీ 250కి పోయింది చికెన్, 300లకు పోయింది. మరి అట్లాంటి పర్సన్ ఒక్క స్టేట్మెంట్ వల్ల మొత్తం ఈక్వేషనే మారిపోయింది. మరి అలాంటి పీపుల్, అంత పవర్ఫుల్ పీపుల్, అరే తాగకండ్రా, మీ సంప్రదాయాలు ఖరాబ్ చేసుకోకండి, తాగకండి అని వీళ్ళు ఒక్కసారన్నా స్టేట్మెంట్ ఇవ్వరు కదా. నేను ఆయన ఆయన ఒక్కైనా ఉద్దేశించి అనట్లేదు మళ్ళా బీఆర్ఎస్ కార్యకర్తలు నా మీద పోటీ చేయడంగా అట్లా అనట్లేదు. నేను ఐఎమ్ జనరలీ టాకింగ్. అంత పవర్, అట్లాంటి పీపుల్, అంత పవర్ఫుల్ పీపుల్ ఒక్క మాట చెప్తే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా సేవ్ అవుతాయి కదా. వాళ్ళు వాళ్ళు చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే అంత పవర్ఫుల్ పీపుల్ నోటి నుంచి ఇట్లాంటి వర్డ్స్ వస్తే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి, ఒక మధ్యతరగతి నుంచి, ఒక పువర్ పర్సన్ వరకు వాడు బాగుపడతాడు. వాడు సంపాదించిన దాంట్లో సగానికంటే ఎక్కువ తాగుడికే వేస్ట్ చేస్తున్నారు. మరి ఇలాంటి గ్రేట్ సీఎంస్ ఒక్క స్టేట్మెంట్ వల్ల జనాలు మారుతారు. మారితే వాడి పిల్లలు ఒక జనరేషన్, 2 3 జనరేషన్స్ బాగుంటాయి. అవునంటారా కాదంటారా? కానీ ఇది చెప్తలేదు కదా. ఇది ఏ ప్రధానమంత్రి చెప్పట్లేదు, ఏ ముఖ్యమంత్రి చెప్పట్లేదు, ఏ మంత్రి చెప్పట్లేదు. ఇంకా ఇన్ఫాక్ట్ దే ఆర్ గివింగ్ ఇది ఇస్తున్నారు వాళ్ళకి, ఉం? మందు షాపులకి టార్గెట్స్ పెట్టి అమ్మమంటుండ్రు. ఇది రాంగ్ కదండి. అండ్ ప్రజలం మనం కూడా అట్లే ఉన్నాం. ఇప్పుడు చూడండి ఐపీఎల్ వస్తుంది. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుందా? నాకు తెలిసి ఇప్పుడు నడుస్తున్నట్టు ఉంది కదా. రోజు క్రికెట్ ఏడ చూసినా ఫోన్లలో మీదనే ఉన్నారు. అంటే ఇంకా వేరే ఇష్యూసే లేవు. వాడు ఆర్సీబీ గెలిచిందా, లేకపోతే మన సన్ రైజర్స్ గెలిచిందా, వాడు గెలిచిందా, ఇదేనా ఇది పెద్ద ఏదైనా నేషనల్ ఇష్యూ అండి ఐపీఎల్? ఎంటర్టైన్మెంట్ అంటే నేను అదే చెప్తున్నా కదా, ఈ ఎంటర్టైన్మెంట్ లో మునిగిపోయినాం కాబట్టి మనకి మిగతా అన్ని పక్కకు పోతున్నాయి. అదే గవర్నమెంట్ కావాలంటున్నా. సినిమా వస్తే ఫస్ట్ డే పోతాం, సినిమా వస్తే ఫస్ట్ డే ఉరుకుతాం. ఏ ఫస్ట్ డే కొప్పలు మునిగిపోతాయా? రాదండి. నెట్ఫ్లిక్స్లో 2 2 3 వారాలకి నెట్ఫ్లిక్స్లో వస్తుంది. బట్ అయినా కానీ పోయి 3000 4000 పెట్టి సినిమా టికెట్ చూస్తున్నాం. ఫ్యాన్స్ అని చెప్పి డబ్బులు వేస్ట్ చేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం నష్టపోతున్నామండి. ఇది ఒక కామన్ మ్యాన్ గా థాట్ ఇది అంతే. అందుకోసము నేను ఇది చెప్పాలనిపించింది. సో ఎవరైనా దాన్ని ఏమంటారు, ఏకీభవిస్తే వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్.
ఏకీభవించకపోయినా కానీ చెప్పండి కింద. ఐ కెన్ విల్ డిబేట్, విల్ హ్యావ్ ఏ కన్స్ట్రక్టివ్ డిబేట్. నాకు అదే అనిపిస్తుంది, వీళ్ళందరిని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. అరే ఎందుకురా ఇంత ఇంత క్రికెట్ కోసం ఇంత ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు. క్రికెట్ ఏమో మనం పడి 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 మనం చూస్తాము టైం అంతా వేస్ట్ చేసుకొని, అక్కడనేమో పైననేమో క్రికెట్ బ్యాట్ కూడా పట్టుకోలే వాళ్ళు, మన బోర్డ్ ఆఫ్ క్రికెట్ బోర్డ్స్ కి చైర్మన్లు అయిపోతారు, క్రికెట్ బోర్డ్ కి హెడ్ అయిపోతారు. అసలు క్రికెట్ ఓడేమో, క్రికెట్ ఆడినోడేమో వెనుకనే ఉంటాడు. మనలాంటి క్రికెట్ బ్యాట్లు పట్టుకున్న వాళ్ళేమో మ్యాచ్ల కోసం టైం వేస్ట్ చేసి చూస్తాము, మందు మందు తాగుతూ క్రికెట్ చూస్తాం, స్పోర్ట్స్ బార్స్ అంటాం. కానీ ఎన్నడూ క్రికెట్ బ్యాట్ పట్టుకున్న వాళ్ళు బోర్డ్ ఆఫ్ క్రికెట్ బోర్డ్ చైర్మన్స్ అయిపోతారు. మరి వాట్ ఈస్ దిస్? ఇది ఇది ఎవరు డిస్కస్ చేస్తలే. క్రికెట్ చూస్తాము, ఆ రోజు మందు తాగుతాము, ముక్క తింటాము, అయిపోతుంది. ఒక 2000 3000 ఖర్చు చేసుకుంటాము. అబ్బా వాడు అట్లా ఆడిండ్రా వీడు ఇట్లా ఆడిండ్రా అంటాము. పొద్దున 10 గంటలకు లేస్తాము, పొట్ట పెంచుతాము, అయిపోతుంది బస్. అదండి. సరే, ఇది చెప్పాలనిపించింది చెప్తున్నా. ఇలా నేను ఎవరిని కించపరచలేదు. ఓన్లీ నా నా బాధ అంతా ఏంటంటే, ఈ ఈ పొలిటీషియన్స్ ప్రజలకి మంచి విషయాలు చెప్పగలిగితే చాలా బాగుంటది. అంటే వాళ్ళు చెప్పట్లేదు. వై ఫర్ సమ్ రీజన్ దే ఆర్ కీపింగ్ దేర్ మౌత్ షట్ ఇన్ సమ్ ఏరియాస్, ఎస్పెషల్లీ దీస్ కైండ్ ఆఫ్ ఏరియాస్. అదే రిలీజియన్ గురించి మాట్లాడతారు, వేరే వాటి గురించి మాట్లాడతారు. కానీ అవసరమైన ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, టైం వేస్టో లేకపోతే ఈ ఇవన్నీ సరి ఎంటర్టైన్మెంట్కి టైం వేస్ట్ చేస్తున్నాము, దానికి టైం వేస్ట్ చేస్తున్నాము, దీనికి టైం వేస్ట్ చేస్తున్నాము, వీటి గురించి ఏ యొక్క పాలిటిషియన్ మాట్లాడాడు. వీళ్ళు వీళ్ళు మాట్లాడరు. బయట పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్ మాట్లాడతారు. మళ్ళీ మనం మొత్తం నష్టపోయినాక మళ్ళీ పోయి ఈ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ దగ్గర కూర్చొని డబ్బులు ఇచ్చి మనము వాళ్ళ దగ్గర నేర్చుకుంటాం. అట్లా. అవునా కదా నేను చెప్పింది? అయితే కామెంట్ చేయండి. సో ఇట్లా రోజు ఒక టాపిక్ మాట్లాడతా, చూద్దాం ఏమవుతుందో. ఏమన్నా ఒక్కళ్ళన్నా మారినా మంచిదే కదండి మన మాటలతోనే. దట్స్ వాట్ ఈజ్ మై థాట్. ఓకే. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.